ఓటర్ల రక్షణ ప్రజాస్వామ్య పరిరక్షణ సమితి సమర్పించు అమెరికా నుండి వాపస్ రారా రామిరెడ్డి. ఇక్కడనే పైసలు షానున్నాయి. పది అవుతుంది పొద్దుదాం పూట. నా కొడుకు ఫోన్ చేస్తా అని ఇంతవరకు చేయకపోయా. అమెరికా నుంచి ఫోన్ చేస్తా అన్నాడు. ఇప్పుడేమో ఆడ చీకట్ అవుతుంది. వాళ్ళు ఇంకెప్పుడు చేస్తాడో ఏమో. హలో, నా కొడుకు ఫోన్ చేసిండు. హలో హలో రామిరెడ్డి, ఏందిరా ఎన్నాళ్ళ ఫోన్ చేసి ఇవాళ చేస్తావని ఎదురు చూస్తూ ఉన్నా. సంతోషం, ఇప్పటికన్నా చేసినావు. ఎంత టైం అయిందిరా? ఎంత అయింది? రాత్రి 10:30. ఈడనేమో పొద్దుదామా, ఆడ రాత్రి. ఇన్నాళ్ళు ఎందుకో ఫోన్ చేయలేదు, ఎందుకురా? ఏంది డెలివరీయా? ఏం డెలివరీరా? మాకు తెలియకుండా ఏం డెలివరీరా? పనియా, వర్కా, ప్రాజెక్ట్ డెలివరీయా? సరే సరే సరే, మంచిది. పిల్లలు బాగుండ్రా? మా మనవాళ్ళు అక్కెట్టుంది? అక్క కొడుకు ఆడు బాగున్నాడా? అందరు బాగున్నారా? మేము కూడా ఇక్కడ అందరం బాగానే ఉన్నాం. ఏంది అమెరికాకి రమ్మంటావు? వచ్చేం చేయనురా? మేము ఆడికి వస్తే మీ పనిలో మీరు బిజీగా ఉంటుంది. నువ్వు, కోడలు, అందరూ పిల్లలతో మనవాళ్ళతో మాట్లాడుకుందాం, ఆడుకుందాం అంటే, వాళ్ళతో ముచ్చట చెప్దామంటే వాళ్ళకి టైం దొరకదు. వాళ్ళు సెల్లులు పట్టుకొని ఆ వీడియో గేమ్స్ ఏంటో ఆడుకుంటుంటారు. మా ముసలోళ్ళకి ఈడ పొద్దుడపోతుంది. ఇదివరకు వచ్చే ఓ కన్నా తిప్పలు, ఎవడు కనపడక, ఎవరో మనోళ్ళు ఆలీళ్ళు ఉంటారు, వాళ్ళతో ముచ్చట చెప్తాం. కానీ పొద్దు కాల పార్కు పోయి మీ అమ్మ గో తోటల, బత్తాయి తోటల చెట్లను చూస్తున్నది. తర్వాత మంచిదిలే. మమ్మల్ని రమ్మనుడు కాదు, మీరే వచ్చేది. ఏముందిరా అమెరికాలా? ఇప్పుడు అంత కష్టంగానే ఉందంట కదా, అందరినీ పంపిస్తుందంట. పిల్లలు నువ్వు అంటే పోయి 10 ఏళ్ళ సంపాదించుకునేది చాలు. ఇక్కడికొచ్చి పొలము అవన్నీ చూసుకోవచ్చు, అందరితో కలిసి ఉండొచ్చు. రా. హలో, ఏం లేదు కానీ మీరు కూడా వచ్చేది. ఏంది ఇల్లు కొనుక్కొని ఇల్లు అవన్నీ ఉన్నాయంటావు? ఎవరికోళ్ళకి అమ్మేసి వచ్చేయచ్చు. నెలకెంత సంపాదిస్తావురా? 10 లక్షలా? అంటే సంవత్సరానికి ₹1,00,00,000 దగ్గర. ఈడ కొందరు నెలకే ₹1,00,00,000 సంపాదిస్తున్నారు. అందరు సంపాదిస్తారు అంటలేను కానీ, రాజకీయంలోకి వచ్చింది చూడు, అట్లా రాజకీయంలోకి వస్తే తెలిసినోడు ఉంటే మస్తు సంపాదించవచ్చు. కాంట్రాక్టులు చేసో ఇంకేమైనా చేసో మస్తు సంపాదించవచ్చు. నీ అదృష్టం కొద్దీ నువ్వు అప్పుడు పెళ్లి చేసుకుంటా అంటే, ఆంధ్రాలో పిల్లని చేసుకుంటా అంటే వద్దురా అన్నా కదా. ఇవాళ అంత అదృష్టం అనుకున్నావు. నీ మామ ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్న వాళ్ళకి చాలా దగ్గర మనిషి. కాంట్రాక్టులు గిట్ట దొరుకుతాయి, ఆడ కూడా చేసుకోవచ్చు. ఈడ కూడా మనకు తెలిసిన వాళ్ళు ఒక ఆయన ఉన్నాడు, ఎప్పుడు ఏడుస్తుండేది, గతి లేకుండా ఉండేది. ఆయన ఏడుపులు రావంటారు ఆయనను. ఆయన పోయిన సంవత్సరం పోయిన పార్టీలో ఉన్నప్పుడు ఒకటే మస్తు సంపాదించి చాలా సంతోషంగా ఉన్నాడు. అలా చుట్టం ఇంకున్నారు అమెరికాలో ఉండి, అన్న చెల్లె ఈడికొచ్చి ఎన్ని సంపాదించిండ్రో రాజకీయంలో చేరి. ఏంది
మాకు చిన్నప్పటి నుంచి రాజకీయం నేర్పవచ్చు, ఇప్పుడే చిట్ట నేర్చుకుంటా అంటున్నావు. అదేం పర్వాలేదు, ఈడ అది కూడా నేర్పేటోళ్ళు ఏముందిరా అంటే అలమడి తిరిగితే అప్పుడే నేర్చుకోవచ్చు. ఈడ మస్తు బ్లాక్ మనీ దాచిపెట్టాలని ఏడనో తెలియక వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ ఈడీ ఆడబట్టుకుంటుందో అని భయంగా ఉన్నారు. వాళ్ళకి బేనామీలు కావాలనంట. ఆ బేనామీలతోని వాళ్ళ మన పేర్ల మీద నీ పేరు మీద గిట గిట రాసుకుంటే నీకు 10-20% కమిషన్ ఇస్తారు నీ పేరు మీద. ఓ మస్తు సంపాదించుకోవచ్చు. ఏం చేయడం ఏంది బ్లాక్ మనీయా? అమెరికాలో బ్లాక్ మనీ లేదా? అంత వైటేనా? ఓ ఈడ మొత్తం బ్లాక్ మనీ, మొత్తం కరప్షనే. కరప్షన్ మొత్తం. ఎవడు చూడు నీతి నిజాయితీగా బతుకుదాం రా అంటే ఎవడు వినేటోళ్ళు లేడు. వింటున్నావా? కరప్షన్ కానీ బ్లాక్ మనీ కానీ లేకుంటే అమెరికా వాళ్ళే వచ్చి ఈడ ఉద్యోగాలు అడుగుతురు. మన దేశం ఏడుంటుండేనో. నీకు తెలుసు కదా మీ తాత ఏం చెప్పిండు, నేను ఇన్లే కానీ పైసలు లేని ముఖం పాచి ముఖం రా అన్నాడు. ఏం సంపాదించినా 40 ఏళ్ల లోపండే సంపాదించమన్నాడు. ఇంకా ఉంది అని కాదు. ఇప్పుడు సరిగ్గా టైం నీది వచ్చేసినావు అనుకో, ఎన్నో దారి చూసి గుత్తేలు చెప్పించి గుత్తేదారు అయినావు అనుకో, చాలా పైసలు సంపాదించవచ్చు. నువ్వెందుకు రాజకీయంలోకి రాలేదంటున్నావా నన్ను? నేను రాజకీయాల్లో ఉండుంటే నువ్వు కూడా వచ్చిన మటి వచ్చిన చేస్తుంటివా? మనకు రాజకీయాలు రావురా. ఉన్నది ఉన్నట్టు మాట్లాడితే అన్ని అబద్ధాలు మాట్లాడాలి, మోసం చేయాలి. అట్టయితేనే రాజకీయం. వెనకటి రాజకీయం కాదు. నేను వెనకటి మనిషిని 72 ఏళ్ళు. ఇప్పుడు కొత్తగా ఏం రాజకీయం నేర్చుకొని ఇప్పుడు నిన్న మొన్న రాజకీయాల్లో దిగిన వాళ్ళు ఎట్ట ఉన్నారు పోరలు. అందుకని నాతోని కాదు కానీ నువ్వు వచ్చి వాళ్ళు ఎమ్మడి చేరు. అక్కను కూడా రమ్మను, అందరం కలిసి ఉండొచ్చు. ఈ ముసలితనంలో ఎంట ఉంటే మాకు కూడా కొంచెం బాగుంటుంది. పిల్లలందరినీ ఎంట పెట్టుకున్నట్టు ఉంటుంది. ఇక నువ్వు రాజకీయంలో నన్ను రాలేదని అడుగుతున్నావు కదా. ఇప్పుడు నువ్వు రాజకీయంలోకి వచ్చినావు అనుకో, రేపు నీ 2 పిల్లలు వాళ్ళని కూడా రాజకీయంలో దింపొచ్చు, కాంట్రాక్ట్లు చేయొచ్చు. చదువులే ఉన్నదిరా. ఏదో చదువుకొని అత్తరపుత్తర చదువులు చదువుకోరి. అంతేగాని చదువులు చదివి ఫస్ట్ రావాలి, బాగా చదువుకోవాలి, ఇవన్నీ ఇప్పుడు నడవదు. చదువు రాకుంటేనే బాగా సంపాదించవచ్చు. వింటున్నావా? డాక్టరు, ఇంజనీరు, లాయరు, ఇంకేదో అయితే అండనే పడి కొట్టుకొని ఉండాలి. ఏమి సంపాదిస్తారు? కాబట్టి నా మాట విని కోడల పిల్లతో గిట్ట మాట్లాడి మీ మామతో కూడా మాట్లాడు. మీ మామతో కూడా మాట్లాడి మరి ఇట్ట అంటుండు మా నాయన రమ్మంటావా? మరే ఏ 10 ఏళ్ళు 20 ఏళ్ళు ఉన్నా మీరు ఏం సంపాదించలేరు. అమెరికాలో గొర్రెతో ఒక బెత్తడి లెక్క అవుతుంది. వీడికి వస్తే ఏం లేదు, అన్ని ట్రైనింగ్లు చేసేటోళ్ళు ఉన్నారు. మన ఊరు ఒక ఆయన ఉన్నాడు, గుత్తేదారు. ఆయనకు బాగా తెలుసు ఎట్ట సంపాదించాలనో. అన్నీ నేర్పిస్తాడు నీకు. అర్థమైందా? ఆయనను ఫాలో అయినావంటే ఏం లేదు, ఏడాది లోపల నువ్వు కూడా మంచి కోటీశ్వరం అయిపోతావు. నువ్వు వెనకటికో మాట చెప్పినావు, జ్ఞాపకం ఉందా? ఏమని అంట, ఫస్ట్ ఐ అనాలి, తర్వాత వి అనాలి, తర్వాత ఆల్ అనాలి అంట అని చెప్పినావు. నేనేమో ఐ వి మర్చిపోయి ఆల్ అనుకుంటా అందరి కోసం పని చేసుకుంటా తిరిగినా. నువ్వు చెప్పింది కరెక్టే. ఇప్పటి నుంచి నువ్వన్నా ఫస్ట్ ఐ నువ్వు సరిగ్గా ఉండి, తర్వాత మన కుటుంబం, మీ పిల్లలు వి, ఆ తర్వాత బాగుంటే అందరికీ ఏమైనా చేయొచ్చు. మా నాయన అంటే మీ తాత నాకు చెప్పేటోడు ఎప్పుడు, ఏ షేక్ అప్నా అప్నా దేక్, నీది నువ్వే చూసుకో, అందరి గురించి పెద్దగా ఆలోచించకని చెప్పేటోడు. కరెక్ట్గా చెప్పిండ్రా. ఇప్పుడు లేడు. కానీ నువ్వు కొడుకుగా నువ్వు కూడా అదే చెప్తున్నావు. కరెక్ట్గా చెప్పినావు నాయన. సరే మరి అయినా సరే ఏం బాధ లేదులే, మనం సంతోషంగానే ఉన్నాయి. ఇన్నేళ్ళు ఉన్నా సంతోషంగానే ఉన్నాయి. ఎప్పుడు కానీ బాధపడలే. పైసలదే ఉందిరా, పైసలు ఉంటాయి పోతాయి.
మంచితనం మిగిలాలి. మంచిది మరి పెట్టేస్తున్నాను ఆయన రామిరెడ్డి. మంచిది, మనవాళ్ళను ఈ శని ఆదివారాలు మీకు సెలవు కదా, మనవాళ్ళను వీడియోలో చూపి చాలా రోజులు చూడక. మంచిది మరి ఉంటా. మంచిది మరి.